తేజస్ MK1 ఫైటర్ జెట్స్‌కి సంబంధించినటువంటి చర్చ మనం చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము. హెచ్ఏఎల్ డెవలప్ చేయాల్సినటువంటి ఈ తేజస్ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతూనే వస్తోంది. ఇంకా మేజర్ క్రిటికల్ కాంపోనెంట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సో మొత్తానికి హెచ్ఏఎల్ టైంకి అనుకున్నట్టుగా డెడ్‌లైన్స్ ప్రకారం ఇవ్వట్లేదన్న ఒక అసంతృప్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తోంది. గత ఏప్రిల్, మే నెలలో ఏదో ఒక రివ్యూ మీటింగ్ కూడా ఉండాల్సిందే. అది ఇప్పటివరకు జరగలేదంట. సో ఓవరాల్ గా ఏం జరుగుతోంది తేజస్ కి సంబంధించి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్తోంది? హెచ్ఏఎల్ డిలే చేస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి ఈ డిలే జరుగుతోంది సార్ చెప్తారా? అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్ కోర్స్ జీఈ దగ్గర నుంచి మనకి ఇంజన్ తక్కువ వస్తున్నాయి. రెండు, హెచ్ఏఎల్ ఏం చేసిందంటే జీఈ నుంచి ఇంజన్ వచ్చినా రాకపోయినా ముందర ఎయిర్ ఫ్రేమ్స్ తయారు చేద్దామని వాళ్ళు మొదలు పెట్టారు. రమారమి ఇప్పుడు 10, 12 ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎయిర్ ఫ్రేమ్స్ తయారైపోయి రెడీగా ఉన్నాయి. అంటే జీఈ నుంచి ఇంజన్ రాగానే దాంట్లో అనుసంధానం చేసి దాన్ని టెస్టింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం. మార్చ్ లోపల వాళ్ళు టార్గెట్స్ కొన్ని అచీవ్ చేద్దామని చెప్పి కొన్ని ఆల్రెడీ 4-5 ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు సిద్ధపరిచారు. దాంట్లో ఇంజిన్ కూడా పెట్టేశారు, టెస్టింగ్ అయింది, అన్నీ అయ్యాయి. కానీ ఐఏఎఫ్ దాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే కొన్ని క్రిటికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ దాంట్లో స్టెల్త్ కి సంబంధించి మనకు ఫ్రెండ్ ఆర్ ఫోర్ డిటెక్షన్ చేయగలిగినటువంటి కొన్ని కాంపోనెంట్స్ దాంట్లో పెట్టలేదు. ఐఏఎఫ్ ఏమంటుందంటే మీరు తీసుకువెళ్ళిపోండి, డెలివరీ తీసుకోండి, మీరు ఇంతలో దాన్ని టెస్టింగ్ చేసి సార్టీలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత మేము ఇంతలో మెల్లిగా అవి కూడా పెడతామని అంటున్నారు. కానీ ఐఏఎఫ్ ససేమి రాని మాకు మా స్పెసిఫికేషన్ ప్రకారం 100% మీరు తయారు చేసి ఇచ్చిన రోజే మేము దాన్ని తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏదో కార్ కొనడానికి వెళ్ళాం అనుకుందాం. కార్ కొనడానికి వెళ్తే కనుక వాడు డ్రైవర్ సీట్ ఒకటే ఉంది, మిగతా సీట్లు పెట్టలేదు, లేదా మనకు ఇంకేదో స్టెప్ని టైర్ ఇవ్వలేదు, మీరు తీసుకెళ్ళిపోండి తర్వాత సంవత్సరం తర్వాత ఇస్తానంటే ఎలా ఉంటుంది అది? అటువంటి పరిస్థితి. కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ లేకుండా వాళ్ళు ఇవ్వడంతో ఐఏఎఫ్ నిరాకరించింది. దాని ఇన్స్పెక్షన్ అనేది జూన్లో ఉంటుంది అని అన్నారు. జూన్లో కూడా ఇప్పుడు జరగలేదు, మనకు తెలిసిపోయింది. అది బహుశా ఇప్పుడు అక్టోబర్లో ఉండొచ్చు అని అంటున్నారు. ఐఏఎఫ్ హెచ్ఏఎల్కి డెడ్ లైన్ ఇచ్చింది. మేము చెప్పిన స్పెసిఫికేషన్ 100% చేసిన తర్వాతే మమ్మల్ని పిలవండి అని చెప్పారు. కాబట్టి డిలే మనకు అమెరికా నుంచి జీఈ ఇంజిన్స్ ఉన్నాయి. 2 హెచ్ఏఎల్లో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ సప్లై చైన్ లాజిస్టిక్స్ కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ రాలేదు. మరి రాబోయే నెక్స్ట్ బ్యాచ్ లో వాళ్ళు దాన్ని సరిదిద్దుతారో లేదో మనకు తెలియదు. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర రెడీ టు ఫ్లై ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఐఏఎఫ్ కి హ్యాండ్ ఓవర్ చేయలేని పరిస్థితి ఈరోజు ఉంది. తేజస్ చాలా దౌర్భాగ్యమైన విషయం. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి చాలా జాప్యం చేసాం మనం. ఎంతో అసలు ఈ ఇంజన్ టెక్నాలజీస్ మనం కనీసం అంటే 20 ఏళ్ల ముందర మొదలు పెట్టుంటే వేరేలాగా ఉండేది. కావేరీ ఇంజన్ కూడా అది నత్తనడక నడుస్తుంది, ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అది ఇప్పుడే కొంచెం ఊపు పుంజుకుంది. అది ఇప్పుడు చాలా సీరియస్ గా డెడ్ లైన్స్ పెట్టి చేస్తున్నారు. అది ఆఫ్టర్ బర్నర్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఈ సంవత్సరం భారతదేశంలోనూ రష్యాలోనూ 2 దగ్గర కూడాను హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్ చేయబోతున్నారు. పోస్ట్ ఆఫ్టర్ బర్నర్ అది 80 to 85 కిలో న్యూటన్ థ్రస్ట్ వచ్చేటువంటి ఇంజన్. అది డ్రై కావేరీ ఇంజన్ ఆల్రెడీ మనం ఘాతక్లో పెట్టేసుకున్నాము. విత్ మనకు ఆఫ్టర్ బర్నర్ ఉన్నది మనం టెస్టింగ్ అవుతోంది. అది బహుశా 2028-29 కంతా బహుశా అది తేజస్ ఫ్రేమ్ లో కూడా టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఇన్ని అంశాల దృష్ట్యా మనకి దెబ్బలు తగులుతున్నాయి. అందుకనే సీరియస్ గా భారత ప్రభుత్వం ఈవెన్ రష్యా ఇచ్చినటువంటి ప్రపోజల్ SU-57E అది తీసుకుందామా అని ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. రష్యా ఏం చేసింది, అది భారతదేశం కోసం స్పెషల్ గా ట్విన్ పైలట్స్ ఉన్నటువంటిది వర్షన్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏమంటున్నాం అంటే ఒక పైలట్ దాన్ని నడిపించడానికి, శత్రువు నుంచి తప్పించుకొని వెళ్ళడానికి, దాని నావిగేషన్, డ్రైవింగ్ దీని మీద ఫోకస్ పెడితే రెండవ పైలట్ యుద్ధం మీద ఫోకస్ పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు అడిషనల్ వార్ఫేర్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి. కాబట్టి దానికి సంబంధించి మనకు డ్రోన్స్ కావచ్చు, మన మిసైల్స్ కావచ్చు, ఇతరత్ర మనకి ఏమేమి చేయాలో ప్రోటోకాల్స్, ఎలక్ట్రానిక్ జామింగ్లు, ఇవన్నీ కూడా ఒకతను చూసుకుంటాడు. నావిగేషన్, డ్రైవింగ్ ఒకతను చూసుకుంటాడు. ఇలా మనకు 2 కావాలని అడిగాము. కానీ మనకు SU-57E స్టెల్త్ కాదు. అది మనకు చైనీస్ J-20 కావచ్చు, లేదా అమెరికన్ F-22, అలాగే F-35 వీటికి ధీటుగా నిలబడలేదు. కానీ ఒక ఇంటరిమ్ మెషర్ మన తేజస్ MK2 వచ్చి AMCA వచ్చేంత వరకు కొంత మనకు వాళ్ళ దగ్గర తీసుకుందామా అని సీరియస్గా ఆలోచన చేస్తున్నాం. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బహుశా అది నిర్ణయం కూడా ఈ సంవత్సరంలో వస్తుంది. అది అంటే మనకు రఫైల్స్ 114, SU-57E, అలాగే కావేరీ ఇంజిన్స్, తర్వాత రోల్స్ రాయ్స్ ఆఫర్ ఇచ్చింది, దాన్ని కూడా మనం డిస్కస్ చేశాము. దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ కూడా వస్తున్నాయి. అలాగే రష్యన్ ఇంజిన్, సూకాయ్లో ఉన్నటువంటి ఇంజిన్స్ ని దాని ఆధారంగా మన దేశంలో ఇంజిన్ తయారు చేసేటువంటి ఇంకొకటి వ్యవస్థ ఒకటి పెట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడాను రాబోయే 1-2 సంవత్సరాల్లో కొంత స్టెబిలిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తేజస్ మాత్రం కొంత నిరాశనే మనకు చూపిస్తోంది. అది మనం అనుకున్నంత వేగంగా జరగట్లేదు. అది
కొన్ని సీరియస్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ మొత్తానికి. చూద్దాం ఈ సంవత్సరంలో మరి ఏ స్థాయికి పెడుతుందో మనం చూడాలి. ఎస్ సార్, కరెక్ట్ సార్, కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.